ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాస వ్రతంలో ఒక సందేహం కలుగుతుంది. ఆలయంలో స్వామిని సేవించే సమయంలో తిరుప్పావై పాశురాలను అనుసంధానం చేసుకునే సమయంలో ఏ విధమైన చిత్రపటాన్ని వినియోగించాలి లేదా అర్చామూర్తిని మనం వినియోగించి సేవించుకోవాలి? వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం అర్చామూర్తి లేక కృష్ణ పరమాత్ముడు అర్చామూర్తి లేక రంగనాథుడు అర్చామూర్తి ఏ రూపాన్ని సేవించుకోవాలి? సర్వోత్తమం రంగనాథుడి అర్చామూర్తి. 108 దివ్యక్షేత్రాల సమాహారంగా ఉండే చిత్రపటం ఇంటిలో పూజాగృహంలో అలంకరించుకొని స్వామివారిని రంగనాథుడిగా భావన చేసి అంతరంగనాథుడిగా గుర్తించి సేవించుకుంటే ఆనందం లభిస్తుంది. స్వామిని సేవించే తరుణంలో పలువురికి సులభంగా లభించేటటువంటి రూపం వెంకటేశ్వర స్వామివారు. ఆలయాలలో కూడా అధిక భాగం స్వామివారికి సంబంధించినవే కనుక వెంకటేశ్వర ఆలయాలలో చిలుకను ధరించినటువంటి ఆముక్తమాల్యదను గోదమ్మను చిత్రపటంలో ఏర్పాటు చేసుకొని అనేక సేవలతో శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ మలయప్ప స్వామివారిని ఏడుకొండల వాడిని ఆరాధన చేస్తూ అందులో అంతర్భాగంగా ఈ విశేషంగా చెప్పబడ్డ పాశురములను అనుసంధానం చేసుకుంటూ ఉంటారు. అయితే సాధకులు ప్రత్యేకమైన నియమ నిష్టలు కలవారు రంగనాథుడి చిత్రపటాన్నే ఏర్పాటు చేసుకోవాలి. ఆ రంగడు అంతరంగనాథుడు. పూర్వం కొందరు ముష్కరులు రంగనాథుని ఆలయం పైన దండయాత్ర చేసి స్వామి సేవలో వినియోగించే ఉత్సవమూర్తులకు కీడు తలపెట్టిన నేపథ్యంలో భక్తకోటి ఆ ఉత్సవమూర్తులను భద్రపరచి అక్కడి నుంచి తిరుమలకు చేర్చిన ఘట్టం చరిత్రలో సుప్రసిద్ధం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నేటికి తిరుపతిలో రంగనాయకుల చెరువు అలాగే రంగనాయకుల మెట్ట అనే ప్రాంతాలను తలుచుకుంటూ ఉంటాం. తిరుమల శ్రీవారికి రంగనాథుడికి ఉండే ఈ సంబంధాన్ని ప్రత్యేకంగా వివరించే నిమిత్తమై పలు సందర్భాలలో ప్రత్యేకంగా తిరుప్పావై పాశురాలను అనుసంధానం చేసుకునే నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని కూడా పలువురు వినియోగిస్తూ ఉంటారు. అంతరంగనాథుడైన ఆ రంగడిని తలుచుకోవాలి. స్వామి సేవలో మనల్ని మనం అర్పించుకోగలిగితే స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది. రంగనాథుని తలుచుకుందాం, స్వామి సేవలో పునీతులం అవుదాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.